మన ప్రభుత్వం ఉన్నప్పుడు 2015లో ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక 3 హెలికాప్టర్లు వేసుకొని కొంతమంది పారిశ్రామికవేత్తలను అధికారులను ఎమ్మెల్యేలను అందరిని వేసుకొని ఇక్కడనే మన నియోజకవర్గంలోనే పక్కనే ఉన్న ముచ్చర్ల ఆ ప్రాంతానికి వచ్చిండు. వచ్చి పక్కకు అడవి ఉంది, హైదరాబాద్కు దగ్గరున్నది, ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కాలుష్యం కూడా లేకుండా మేము ఇక్కడ ఒక మంచి ఫార్మాసిటీ కడతాం, గ్రీన్ ఫార్మాసిటీ అని కేసీఆర్ గారు ఆలోచన చేశారు. సరే, మంచా చెడా భవిష్యత్తు చెప్తుంది, కానీ ఆలోచన చేసి దాదాపు 7-8 ఏళ్ళు కష్టపడి మీ ఎమ్మెల్యే గారు మంత్రిగా ఆనాడు సవితక్క నేను అందరం కష్టపడి ఒక 7-8 ఏళ్ళు తన్లాడి 14,000 ఎకరాలు రైతులను ఒప్పించి మెప్పించి కాలు పట్టుకొని గడ్డం పట్టుకొని తన్లాడి మొత్తానికి ఆఖరికి కొంతమంది రైతులు ధర్నాలు చేస్తుంటే మీకు ప్లాట్లు ఇస్తాము, ఉద్యోగాలు ఇస్తాము అని వాళ్ళకి దండం పెట్టి గదవ పట్టుకొని ఒప్పించి మెప్పించి 8 ఏళ్ళు తన్లాడి 14,000 ఎకరాలు సేకరించింది. ఇలా రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా, నీ పార్టీ ఏం చెప్పింది ఆ రోజు? కోదండరెడ్డి గారు ఏం చెప్పిండ్రు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం చెప్పిండు? పట్టి విక్రమార్క ఏం చెప్పిండు? నువ్వేం చెప్పినావు? సీతక్క ఏం చెప్పింది? ఇక్కడికి వచ్చిరు కదా, మొత్తం తిరిగిరు కదా 9-10 ఊళ్ళు. ఏం చెప్పిర్రు అన్నాడు? కేసీఆర్ మీ భూములు గుంజుకుంటాండు, కేసీఆర్ ప్రభుత్వం పేదోళ్ళ భూములు గుంజుకుంటాంది, మేము వస్తే ప్రభుత్వంలకు వెంటనే ఆ ప్రాజెక్టు రద్దు చేసి మీ భూములు మీకే ఇస్తాం చెప్పిన మాట వాస్తవమేనా? వాస్తవమేనా? మరి ఇవాళ ఇచ్చిర్రా 1 ఇంచు భూమేనా? మీదికెళ్ళి ఏమంటారు కొత్తగా? ఆ ఫార్మాసిటీ రద్దు అని ముఖ్యమంత్రి ప్రకటన ఇస్తాడు. నేను అనుకున్న రద్దు అంటే మీ భూములు మళ్ళీ మీకు తిరిగిస్తాడేమో నేను అనుకున్నా, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? అందులో ఫ్యూచర్ సిటీ అట, AI సిటీ అట, ఇంకేందో స్పోర్ట్స్ సిటీ అట, స్కిల్ సిటీ అట, ఆయనకి ఇష్టమున్న పేర్లు పెడుతుండే దానికి. అది 4th సిటీ కాదు, మన్ను కాదు, ఆయనకు 4 అన్నదమ్ములు ఉన్నారు, 4 బ్రదర్స్ సిటీ. అది తలావ దిక్కు తలిగిరు 4, హైదరాబాద్కు 4 దిక్కులు 4 తలిగినరు, తలిగి సంపూర్ణ చంపుతారు ఇక రియల్ ఎస్టేట్లో. ఒకటే పని, ఇప్పటికే చచ్చిపోయినట్టుంది రియల్ ఎస్టేటు, మీరెక్కడ తలిగినరా నాయన అని మొత్తం రైతులు రియల్ ఎస్టేట్లు వాళ్ళు పరిశాన్ ఉన్నారు. బయటనేమో ఫార్మాసిటీ రద్దని చెప్తున్నారు. ముఖ్యమంత్రి చెప్తాడు, పరిశ్రమల మంత్రి చెప్తాడు ఫార్మాసిటీని రద్దు చేసినామని చెప్పి పత్రికలలోనే వచ్చింది. కానీ హైకోర్టులో ఏం చెప్పారు ఎరికేనా? ఫార్మాసిటీ ఉన్నది, ఏ ఉద్దేశంతోనైతే ఫార్మాసిటీ భూములు తీసుకున్నామో దానికే వాడుతున్నామని అబద్ధాలు చెప్తా ఉన్నారు. మరి నేను అడుగుతున్నా, ఇబ్రహీంపట్నంలో మా అన్నాదమ్ములను అక్క చెల్లెలు, ఈరోజు ముఖ్యమంత్రి చెప్తున్నా ఫ్యూచర్ సిటీ, AI సిటీ, 4th సిటీ, దానికోసం 4 ఇంచుల భూమి సేకరించిండా రేవంత్ రెడ్డి? కొత్తగా 4 ఇంచులు సేకరించిండా? 4 ఎకరాలు కాదు, సేకరించిండా ఎక్కడన్నా? మరి ఏది సేకరించకుండా ఫార్మాసిటీ ఉన్నదని నువ్వే చెప్పబడుతుంది కోట్ల. ఫార్మాసిటీ కోసం తీసుకున్న భూములు దానికే వాడతామని చెప్పబడుతుంది. మరి ఈ 4th సిటీ, 5th సిటీ, AI సిటీ, ఫ్యూచర్ సిటీ, వీటికి జాగెక్కడిది? మరి ఇది మోసం కాదా? ప్రజలనే కాదు, రైతులనే కాదు, హైకోర్టును కూడా నువ్వు మోసం చేస్తలేవా? ఇక్కడనేమో ఫార్మాసిటీ లేదని చెప్తావు కింద, అక్కడ హైకోర్టులోనేమో ఉందని చెప్తావు, రైతులకేమో వేరే కథ చెప్తావు, కోర్టుకు ఇంకో కథ చెప్తావు. ఇంతకంటే పచ్చి మోసం ఇంకోటి ఉంటుందా? మీరు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడ వాళ్ళను వదిలిపెట్టం, అసెంబ్లీలో వదిలిపెట్టం, బయట వదిలిపెట్టం, న్యాయస్థానాల్లో వదిలిపెట్టం. ఒకవేళ దబ్బన నువ్వు హైకోర్టును మోసం చేస్తే సుప్రీంకోర్టు దాకా పోతాం, కానీ వదిలిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ నాయకులు తొందరలో కిషన్ రెడ్డి గారిని కూడా నేను అడిగి మాట్లాడి, సవితక్కతో కూడా మాట్లాడి, అవసరమైతే మన శాసనసభ్యుల బృందం, మన ఎమ్మెల్యేలు, మన ఎమ్మెల్సీల బృందం ఆ 9 ఊర్లు మేము కూడా గల్లీ తిరుగుతాం, తిరిగి రేవంత్ రెడ్డి మోసం ప్రతి గల్లీలో చెప్తాం. పైన ఉందని కింద లేదని, కోర్టులో ఒక మాట, బయట ఒక మాట, ఇక్కడో మాట, ఆడో మాట, ఏడ పడితే ఆడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా, తప్పించుకుంటా, మోసం చేసుకుంటా తిరుగుతా అంటే కుదరదు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కట్టేదే ఉంటే ఫార్మాసిటీ, దమ్ముంటే కట్టు. కోర్టులో చెప్పినావు కదా కడతా అని, కట్టు. ఒకవేళ కట్టేది ఉంటే ప్రజలను ఒప్పించి, ఆనాడు ఏ ప్రజలైతే మా మీద అనుమానపడ్డారో వాళ్ళని ఒప్పించి కట్టేది ఉంటే. అదే కట్టకపోయేది ఉంటే వాపస్ ఈ భూములు నువ్వు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు వాపస్ ఈ. అంతేగాని దొంగ డ్రామాలు ఆడతా, రియల్ ఎస్టేట్ దందా చేస్తా, నాకు తెలిసిన వాళ్ళు కొంత కట్టబెడతా, అలా కొంత కమిషన్ దొబ్బుతా అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఊకోదు, నిన్ను ఇడిచిపెట్టదు అనే మాట కూడా రేవంత్ రెడ్డికి, ఇక్కడున్న మల్రెడ్డికి నేను చెప్తా ఉన్నా.